చాలా వింతైన విచిత్రమైన విషయాలు చెప్తుంటారు. అంటే అది ఎలా నమ్మాలి, అది ఎలా సాధ్యం అనేది మీరు నాకు చెప్పాలి. అద్దం ముందు నిలబడి 11 సార్లు ఒక మాట చెప్పడం ద్వారా కోరిక నెరవేరుతుందా? ఎవరికైనా మేడం అసలు యాక్చువల్ చెప్పాలంటే తెలియకపోయినప్పుడు అది ఏమవుతుందండి, ఒక మ్యాజిక్ లా ఉంటుంది మేడం. అంటే బీకి కాదు, ఎవరికైనా సరే అంటే చూసే వాళ్ళకి ఇప్పుడు అరే అద్దం ముందు నిల్చొని 11 సార్లు చెప్తే కోరిక నెరవేరడం ఏంటి అంటారు. అదే ఎలా ఉంటుందంటే చైర్మన్, సపోజ్ ఒక కొన్ని 100 సంవత్సరాలు తీసుకుందాం, 100 సంవత్సరాలు కాదు. సో ఒకప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తితో నేను మాట్లాడతా అంటే ఏమవుతుంది, నవ్వుతారు. అరే ఏమైంది దీనికి, ఒక దగ్గర నుంచి ఎక్కడో అమెరికా ఉందంతో ఏం మాట్లాడతాం అంటే ఒకసారి నవ్వొస్తుంది. అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు విచిత్రంగానే ఉంటుంది అంటారు. అంటే చూడు మేడం, కరెక్టే ఉంటుంది. ఎందుకంటే అటువంటి వారు కూడా అర్థమైతే సబ్జెక్ట్ అందరికీ అర్థమైపోద్ది. ఉండొచ్చు విమర్శించే వాళ్ళకు, అందుకోసమే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు కదా, విమర్శకులు వస్తుంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు వస్తుంటారు నాకు. సో డిఫరెంట్ వాళ్ళు నాకు హ్యాండిల్ తగులుతుంటారు. బట్ నేను ఎప్పుడైతే వాళ్ళకి ప్రూఫ్స్, ఎవిడెన్స్, రిజల్ట్ చూపిస్తే నమ్ముతారా లేదా? అంతే కదా మేడం. సపోజ్ నేను ఒకటి చెప్పాను మేడం, అది మీరు చేశారు, మీకు రిజల్ట్స్ వచ్చింది, ఎప్పుడు ఏమనిపిస్తుంది? నమ్మకం ఏర్పడుతుంది. రైట్ బ్రదర్స్ కూడా చెప్పారు మేడం, ఏంటి ఏమన్నారు అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మన గాల్లో ఎగురొచ్చు అన్నారు. అది చెప్తే ఏమన్నారు, ఏమన్నా ఏంటి విడ్డూరంగా ఉంది ఈయనకి అంటే ఫస్ట్ ఏదైనా సరే 3 స్టేజ్లో ఉంటుంది మేడం. ఒకటి విమర్శలో స్టార్ట్ అవుతాయి, విమర్శించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, తర్వాత నవ్వుతుంటారట, విపరీతమైన నవ్వు వస్తుంటుందట. సో తర్వాత లాస్ట్గా యాక్సెప్ట్ చేస్తారట. సో ఏది వచ్చినా సరే మీరు గుర్తుంచుకోండి, మనకి ఏదైనా విమర్శించినా, మన గురించి నవ్వినా మనం పట్టించుకోవద్దు మేడం. సో ఈ సబ్జెక్ట్ మనం చెప్తున్నప్పుడు కూడా నాకు స్టార్టింగ్లో వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను చెప్పింది వాళ్ళు చేస్తూ మొదలుపెట్టారో ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తే నమ్ముతారు ఎవరైనా సరే. బట్ ఎప్పుడు వస్తుంది, ఎంత వరకు వస్తుంది, దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే మీ నమ్మకాలు మారుస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ నమ్మకం మారుతుంది. మీరు ఇక్కడ కర్మలు చేయొద్దు, మీరు ఆపాలి, మీరు ఓన్లీ అర్థం ముందు చేసుకుంటారు వస్తే మీరు ఎక్కడ చెప్పడం లేదు.